వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి. నేనైతే ప్రజెంట్ బెంగళూరులో అయితే ఉన్నాను. సో ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాను అంటే బెంగళూరులో ఉన్న జూకి అయితే వెళ్ళాను, బన్నేరుఘట్ట జూకి. అదైతే చాలా చాలా బాగుందండి. అంటే నేను సజెస్ట్ చేస్తానంటే మ్యాక్సిమం సఫారీయే సజెస్ట్ చేస్తాను. సో ఈ వీడియోలో ప్రజెంట్ ఈ పార్ట్ 1లో మాత్రం నేను సఫారీని చూపిస్తాను. పార్ట్ 2లో మాత్రం జూలో ఏమేమి చూశాను ఏంటి అనేది ప్రతి ఒక్కటి వీడియో తీశాను. సో నేను మీకు వీడియో చూపిస్తాను. సో ఇక్కడ చూసారా, ఎంట్రన్స్ బయట చక్కగా మనకి కొయ్య బొమ్మలతో స్టాల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. చక్కగా ఎండలకి మనకి చల్లదనాన్ని ఇచ్చే ఐస్ క్రీమ్స్ అని అవన్నీ ప్రతిదీ పిల్లలకి నచ్చే ప్రతి ఐటమ్స్ అయితే అక్కడ ఉంటాయి. కానీ నాకైతే చాలా నచ్చేసినాయి ఈ కొయ్య బొమ్మలు అయితే. అదే మనకి కొండపల్లి బొమ్మలు ఇలా ఉంటాయి కదండి, సో అవైతే చాలా బాగున్నాయి అనమాట. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ, మనం బార్గెనింగ్ చేయాలి కదా, తప్పదు. సో ఇక్కడ ఏంటంటే మేము సఫారీ కోసం టికెట్స్ అనేది తీసుకోవడానికి వెళ్తున్నాము. సో ఎండ బాగా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం పిల్లల కోసం ఐస్ క్రీమ్స్ అవన్నీ పర్చేస్ చేసుకొని మేము ఇంకా బయలుదేరాము. అప్పటికి ఏంటంటే చాలామంది జనాలు ఉన్నారు, వచ్చారు వెళ్ళిపోతున్నారు. సాటర్డే కాబట్టి, వీకెండ్ కాబట్టి అక్కడ మ్యాక్సిమం అక్కడ అసలు టికెట్స్ దొరకవంట సఫారీకి. కానీ మా అదృష్టం ఏంటంటే ముందుగా వెళ్ళాం కాబట్టి మాకు దొరికాయి. సాటర్డే సండే అయితే అస్సలు ఖాళీగా ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే దొరికాయి. నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కాబట్టి చూస్తున్నాను. సో నేనైతే పిచ్చ ఎక్సైట్మెంట్లో ఉన్నాను. నేనే కాదండి, సఫారీలో వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఎక్సైట్మెంట్తోనే ఉన్నారు. చూసారుగా, నేనైతే ఐస్ క్రీమ్ తినేస్తున్నాను. సో అక్కడైతే టికెట్స్కి మనకి టికెట్స్ తీసుకోవాలి. చూసారా, టికెట్స్ అయితే దొరికిపోయినాయి నాకైతే. సో మేమైతే ఇప్పుడు సఫారీకి ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్లోకి అయితే అడుగైతే పెట్టేశాము. సో సఫారీకి వెళ్ళే రూట్ కూడా చూసేసేయండి. సో కాస్ట్ అవి ఏంటి అనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను. కాస్ట్ అవన్నీ మొత్తం లాస్ట్ వీడియోలో అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఏంటంటే వెయిటింగ్ చేస్తున్నాము. సో వెయిటింగ్ వైపుకి వెళ్తున్నాము. అక్కడ కూర్చోబెట్టి మాకు లైన్గా పంపిస్తారనమాట. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము సఫారీ కోసం. సో మేము రాగానే అందరినీ పంపించేస్తున్నారు. మా లక్. ఎండ కూడా చాలాగా అసలు మన విజయవాడలో ఎండల కంటే ఇక్కడ ఎండ చాలా విపరీతంగా ఉంది. నాకు బెటర్ ఏమనిపించిందంటే మన విజయవాడలో బెటర్ అనిపించింది. ఇగోండి సఫారీ బస్సెస్ చూసారా, అన్ని లైన్గా ఎలా పెట్టారో. అందరికీ మ్యాక్సిమం సఫారీలో అందరికీ సీట్స్ అనేవి సరిపడాలనే ఇస్తారు. చూడండి, స్టార్ట్ అయిపోయింది. నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. సో ఇక్కడ నేనేమేమి చూశాను ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూసేసేయండి. సఫారీలోకి ఇలా అడుగు పెట్టామో లేదో మాకు జింకలు అయితే కనిపించాయి. సో నేను మీకు జూమ్ చేసి మరీ చూపించేస్తాను, ఒకసారి చూసేసేయండి. ఎన్ని అడవి జింకలు ఉన్నాయంటే, నేను ఇది ఫస్ట్ టైం చూశాను. అంటే తిరుపతిలో చూశాను, అంటే మనకి డాటెడ్స్గా ఉంటాయి కదా, డియర్ని చూశాను. ఇవైతే అడవి జింకలు. సో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ప్రతి దానికి ఒకదాని నుంచి ఇంకొకటి, ఇంకో దాని నుంచి ఇంకోటి వెళ్ళకూడదని సెక్యూరిటీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఒకదానికి గేట్
గేట్స్ కూడా బాగా అరేంజ్ చేశారు. సో అది కూడా నేను మీకు చూపిస్తాను, చూసేసేయండి. ఎలిఫెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. బుజ్జి 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 క్యూట్ 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 ఎలిఫెంట్స్. అవి చాలా బాగున్నాయండి, నాకు ఎంత నచ్చేసాయంటే ఎలిఫెంట్స్. కాకపోతే వీటిని మాత్రం చైన్స్ వేసి కట్టేసేసి ఉంచారు. సో కొన్నిటిని అయితే రిలీజ్ చేశారు, కొన్నిటికైతే చైన్స్ వేసి కట్టేసేసి ఉంచారు. బట్ ఏంటంటే కొంచెం కొంచెం బాధ వేసింది ఏంటంటే అన్నీ రిలీజ్ చేశారు. బట్ ఏమో అటు ఇటు వెళ్ళిపోతాయేమో అని వాళ్ళు అలా చేసి ఉండొచ్చు. కానీ ఎంత క్యూట్ 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 క్యూట్గా ఉన్నాయో, క్యూట్గా ఉన్నాయి అవి. మళ్ళీ వాటికి కాపలా కూడా 2 మనుషులు ఉంటారు ఏనుగుకి. సో చాలా అయితే చాలా బాగున్నాయి నాకు. సో నెక్స్ట్ ఎలిఫెంట్స్ తర్వాత ఏం చూడబోతున్నారో స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. సో ఇక్కడ చూసారా, మనకి నెక్స్ట్ దానికి ఎంట్రీకి మళ్ళీ గేట్ ఓపెన్ చేశారు, గేట్ క్లోజ్ చేసేస్తారు. సో ఇలా ఉంటుంది సిస్టమ్ మొత్తం అక్కడ. ఏంటంటే ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళబోతున్నాం. ఆ నెక్స్ట్ ఇదేంటిదంటే ఎలుగుబంట్లు అన్నీ చూడబోతున్నాం. నాకైతే అంత కనిపించలేదు స్టార్టింగ్ అయితే, తర్వాత అయితే కనిపించాయి. సో నేను అవి కూడా క్యాప్చర్ చేశాను వీడియోలో. సో చూసేసేయండి, చూసి ఎంజాయ్ కూడా చేసేసేయండి. ఇప్పుడు అసలే సిస్సలైన సఫారీ అంటే నేను ఎగ్జైట్మెంట్ అయింది అయితే సో ఇక్కడి నుంచేనండి. ఏంటిది అనేది చూడండి. అయితే లయన్కి అయితే 2 డోర్స్ అయితే ఉంటాయి. సో 2 డోర్స్ క్లోజ్ అయిన తర్వాతే మనకి లోపలికి అనేది పంపిస్తారు.
కానీ నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం లయన్ని దగ్గర నుంచి అయితే చూస్తున్నాం కాబట్టి. సో నాకైతే పిచ్చగా నచ్చేసేసింది. సెక్యూరిటీస్ కూడా ఫుల్ టైట్గా అయితే ఉంటాయి. చాలా బాగుంది. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా మీరు చూడండి. చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఓకేనా? ఒకవేళ బెంగళూరు కనుక వెళ్తే కనుక తప్పనిసరిగా బన్నేరుగడ్డ బయోలాజికల్ పార్క్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. నేనైతే నా మనస్ఫూర్తిగా అయితే నేను చెప్పడానికి ఏంటి అంటే, నేనైతే ఈ సఫారీని మాత్రమే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే డైరెక్ట్గా చూసి మనకి ఆ ఎక్సైట్మెంట్ అనేది మనం చాలా ఫీల్ అవుతాము. ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో నేనైతే సఫారీని సజెస్ట్ చేస్తాను. చెప్పాను కదా దాని కాస్ట్ ఎంత ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను. సో చేయకుండా అయితే మీరు చూసేసేయండి. అలానే లయన్స్ని వాటన్నిటిని క్లారిటీగా తీశాను. సో ఇందులో అయితే జూగులితో ఉన్న లయన్ అయితే నాకు చాలా నచ్చేసింది. దాని పంజా అయితే ఉంటుందండి, చాలా పెద్ద పంజా. నేనైతే చూసి షాక్ అయిపోయాను. అది ఇలా ఆవలిస్తుంటే నేను ఎంత షాక్ అయి చూశాను. సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ఎవరికైనా ఇలానే అనిపిస్తుంది. సో మీకు కూడా ఇలా అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఓకేనా? సో స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూసేసేయండి.
ఇది బన్నారిఘట్ట బయోలాజికల్ పార్క్ ఎంట్రీ ఫీజు వచ్చి మాకు ఎంత తీసుకున్నారు అంటే జూకి ప్లస్ సఫారీకి మొత్తానికి కలిపి మాకు మనిషికి 400 చొప్పున తీసుకున్నారు. సో మాకు మనిషికి 400 అంటే మీరు లెక్కేసుకోండి. వీకెండ్స్లో అయితే ఒక రేటు, వీకెండ్స్ కాకుండా అయితే ఒక రేటు. బట్ నేనైతే సజెస్ట్ చేస్తాను. బట్ మీకు ఎంజాయ్మెంట్గా అట్లా ఇట్లా ఉంటుంది అనుకుంటే కనుక మీరు ఎక్కువ జనాలు రోజు కాకుండా తక్కువ ఉన్న జనాలు రోజు వీకెండ్స్లో కాకుండా మామూలు డేస్లో హాలిడేస్లో ఇట్లా వస్తే కనుక మీకు కొంచెం కాస్ట్ అనేది తగ్గుతుంది. ఇందులో ఏంటంటే మనకి వీకెండ్స్లో ఎక్కువ రేట్ పెట్టి మామూలు డేస్లో అనేది తక్కువ రేట్గా పెట్టారంట. సో మాకు ఈరోజే తెలిసింది. ఇక్కడ వైట్ టైగర్ అయితే చూశారు కదా ఎంత చక్కగా ఉందో. వైట్ టైగర్, బెంగాల్ టైగర్ అయితే చాలా చాలా బాగుంది. సో మాకేమనిపించిందంటే జీప్ తీసుకుంటే పోయేదేమో అనిపించింది. ఎందుకంటే వైట్ టైగర్ జీప్ దగ్గరికి అయితే వెళ్ళింది. చాలా దగ్గరగా అనిపించింది. నాకైతే భలే అనిపించిందండి. కాకపోతే కొంచెం భయం కూడా వేసింది. అమ్మో మీదకి వచ్చేసిద్దేమో ఇలా అని నాకు భయం వేసింది. సో చూడండి ఇప్పుడు జీప్ మా వెనకమాలే జీప్ వచ్చింది. ఆ జీప్ దగ్గరికి వెళ్ళిద్ది. సో రోడ్ క్రాస్ చేయడానికి అట్లా వచ్చింది. కానీ మాకైతే చాలా భయం వేసింది. వాళ్ళ దగ్గరికి వచ్చి కొంచెం గురిపెట్టింది. కానీ నాకైతే చాలా భయం వేసింది. అందుట్లో వెళ్తే ఇంకా దగ్గరగా చూసినట్టు అనిపించింది. సో ఇంతటితో మా సఫారీ అనేది పూర్తయిపోయింది. సో చూసారు కదా మా సఫారీ అయితే పూర్తయిపోయింది. సో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.